ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్ స్టడీస్. సో మనకు తెలంగాణలో అతి త్వరలో విఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుందన్నమాట. అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటిది, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటది, సో వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, మనకు ఒకసారి ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఊరికో రెవెన్యూ ఆఫీసర్ కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం 2024 రెడీ అయిపోయిందనమాట. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్. అయితే పాత విఆర్ఓలకు కొత్త జాబ్ చార్ట్ అనమాట. వాళ్ళకి 18 రకాలకు పైగా డ్యూటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. 12,000కు పైగా రెవెన్యూ అధికారులను నియామకానికి కసరత్తు అనమాట. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. మనకి వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయండి? మొత్తం ఆల్మోస్ట్ 12,000 పైగా వేకెన్సీస్. సో విఆర్ఓలు అయితే 12,000 పైగా వేకెన్సీ అయితే ఉండడం జరుగుతుంది. సగం మంది పాత విఆర్ఓలకే ఛాన్స్ అనమాట. సో ఇప్పటికే లాస్ట్ టైం ఎవరైతే ఉందో మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ రిమైనింగ్ డిపార్ట్మెంట్లు అడ్జస్ట్ చేశారు కదా! మళ్ళీ వాళ్ళకే సగానికి పైగా వాళ్ళకి ఇచ్చేసి మిగతా సగం అనేది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. బట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో అప్రాక్సిమేట్‌లీ ఎన్ని 6,000 పైచిలుకు వేకెన్సీస్ అయితే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వాళ్ళు ఫిల్ చేయబోతున్నారు. సో గెట్టు పంచాయతీలకు చెక్ పెట్టేలా సర్వే విభాగాన్ని బలోపేతం చేస్తున్నారు. పాత విఆర్ఓల నుంచే 1000 మంది సర్వేయర్‌లను అయితే తీసుకోవడం జరుగుతుంది. అందుకే మొత్తం 12,000 ఉంటే అందులో 6,000 ఎవరైతే ప్రీవియస్‌గా రెవెన్యూ జాబ్ చేసినవారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇకపై ఆన్‌లైన్‌తో పాటు మాన్యువల్‌గా రికార్డులని నిర్వహణకైతే చేయడం జరుగుతుందన్నమాట. ఇది మనకి ఇచ్చిన నోటిఫికేషన్. అంటే మనకేంటి, మనకి పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ అన్నమాట. ఇప్పుడు మరి ఎప్పుడు రాబోతుంది నోటిఫికేషన్ అంటే, మీకు మనకి తెలంగాణ వచ్చేసి జాబ్ క్యాలెండరు ఫిబ్రవరి అని చెప్తున్నారు కదండీ! సో జాబ్ క్యాలెండరు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది అప్రాక్సిమేట్‌లీ ఫిబ్రవరిలో రాబోతుంది. సో మీకు 2025ల ఫిబ్రవరిలో మీకు ఈ నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం అయితుంది. ఎందుకంటే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి మళ్ళీ గ్రూప్ 1 అయితేంది, గ్రూప్ 2 అయితేంది, గ్రూప్ 3 అయితేంది. సో రిమైనింగ్ పోలీస్ అయితే రిక్రూట్‌మెంట్ అన్నిటికి సంబంధించి కూడా మనకు ఫిబ్రవరిలో వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ రివైజ్డ్ జాబ్ క్యాలెండరు. దాంట్లోనే ఈ వీఆర్ఓలకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి మనకు రిలీజ్ కాబోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా మరి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి? సో దీని యొక్క క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి వీఆర్ఓ క్వాలిఫికేషను లాస్ట్ టైమ్ అయితే మనకు ఇంటర్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఓపెన్ చేసిన ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ఏమన్నా చేంజెస్ ఉంటే ఇంటర్ అయినా పెట్టొచ్చు, లేదా ఎనీ డిగ్రీ అయినా పెట్టొచ్చు. మీరు ఏ డిగ్రీ చేసినా, ఎనీ ఇంటర్ చేసినా సరే, మీరు ఇంటర్ ఏది చేసినా సరే యు ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇది వీఆర్ఓకి సంబంధించి క్వాలిఫికేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికల్లా మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదనేది చూద్దాం. నెక్స్ట్ ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి వీఆర్ఓల అంటే లాస్ట్ టైమ్ ఇచ్చిన దాని ప్రకారం మీకు ఒక అవగాహనకు చెప్పడం జరుగుతుందనమాట. మొత్తం 150 క్వెషన్స్, 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ 150లో వచ్చేసి మీకు జనరల్ స్టడీస్ పేపరు 75 క్వెషన్స్, 75 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ సెక్రటరీ ఎబిలిటీ అనేది వచ్చేసి మనకు 75 క్వెషన్స్, 75 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది 75, 75 మొత్తం టోటల్ 150 క్వెషన్స్, 150 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈసారి ఏమన్నా చేంజెస్ చేసి గ్రూప్ 4 గనక కండక్ట్ చేసిన విధంగా 150 + 150 అయినా పెట్టొచ్చు. లేదా పాత పద్ధతినే గనక ఫాలో అయితే జీఎస్ జనరల్ స్టడీస్ అంటే మీకు ఇక్కడ హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, సో అన్నీ కూడా హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అయితేంది, స్టాటిక్ జీకే అయితేంది, జనరల్ సైన్స్ అయితేంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితేంది అన్నీ కూడా మీకు ఈ తెలంగాణకు సంబంధించి తెలంగాణ హిస్టరీ అయితేంది, తెలంగాణ మూవ్‌మెంట్ అయితేంది అన్నీ కూడా మీకు 75 క్వెషన్స్ ఇది లాస్ట్ టైమ్ ఇచ్చారు కాబట్టి అలా అని ఇవ్వచ్చు. లేదా ఇన్ కేస్ చేంజెస్ గనక చేస్తే ఇక్కడ 350 క్వెషన్స్ అంటే 350 మొత్తం 300 క్వెషన్స్ పెట్టేసి 2 పేపర్స్ కింద పెట్టేసి పేపర్ 1 150, పేపర్ 2 150 కింద పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది పాత పద్ధతనమాట. ఈ సెక్రటేరియల్స్ మరి ఏమొస్తాయంటే మీకు ఇంగ్లీష్ గాని, అథమెటిక్ గాని, రీజనింగ్ గాని, ప్యూర్ మ్యాథ్స్ గాని 75 క్వెషన్స్ అయినా పెట్టొచ్చు. అంటే ఇక్కడ ఛాన్సెస్ ఉందేంటంటే ఒకవేళ 300 మార్క్స్ గనక పెట్టాలనుకుంటే, ఒకవేళ వాళ్ళు క్వాలిఫికేషను ఇంటరు ఆర్ డిగ్రీ పెట్టేసి 300 మార్క్స్ గనక పెడితే గనక ఇప్పుడు 150 మార్క్స్ జీఎస్ అయినా పెట్టడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ అదే 150 క్వెషన్స్ అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి సెక్రటరియల్ ఎబిలిటీస్ అయినా పెట్టడానికి ఛాన్స్. ఇదేమో లాస్ట్ నోటిఫికేషన్ వీఆర్ఓ జరిగిన నోటిఫికేషన్‌లో ఫాలో అయిన ప్యాటర్న్. ఒకవేళ ఇన్ కేస్ ఎనీ చేంజెస్ గనక చేస్తే ఈ ప్యాటర్న్ పెట్టడానికి కుదరదు. ఎందుకంటే గ్రూప్ 4 సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంది కాబట్టికి అలాగనే మీకు పెట్టడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా? రైట్, ఇప్పుడు ఏజ్ గురించి మాట్లాడుకుందాం. మరి ఏజ్ అనేది ఎంత టీజీపీఎస్సీ ప్రకారం గనక చెప్పాలనుకుంటే మనకి 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకైతే ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటది. ఓపెన్ వాళ్ళకి. సో లాస్ట్ టైమ్ ఏందంటే +2 ఇయర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది కాబట్టికి 46 ఇయర్స్ ఏసుకోవచ్చు. మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటది.
+5 ఇయర్స్ గనక యాడ్ చేసుకుంటే 46+5 51 ఇయర్స్ వరకు కూడా సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు గాని, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గాని ఏజ్ రిలాక్సేషన్ కింద చూసుకుంటే మనకి ఇంతైతే ఉండడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగు ప్రిపరేషన్ ఎలా చేయాలి? ప్రిపరేషన్ సంగతేంటి? సో చాలా మందికి కూడా మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఏమని వచ్చేసింది మనకి? సో మనకి అప్రాక్సిమేట్‌గా వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ రాబోతున్నాయి? 6,000 పైగా వేకెన్సీస్ రాబోతున్నాయని మాట్లాడుకున్నాం. మరి ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే ఫిబ్రవరి 2025 ఏదైతే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారో దాంట్లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదా ఇండివిడ్యువల్‌గానే వేయడానికి ఛాన్సెస్ ఉంది. ఇది వేకెన్సీకి సంబంధించింది. ఇది నోటిఫికేషన్ రాబోతుంది. సో ఏజ్ పరంగా చూసుకుంటే 18-44 అంటే +2 అనేది అఫీషియల్‌గా వాళ్ళు ఇవ్వాలి కాబట్టి చెప్తాం. మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి +5 ఇయర్స్ ఉంటది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్యాటర్న్ కూడా చూసాం. సో ప్యాటర్న్ ఏంటిది ఇస్తే 150 క్వెషన్స్ పాత ప్యాటర్న్ గనుక ఇస్తే జీఎస్ వచ్చేసరికల్లా 75 క్వెషన్స్ అండ్ జనరల్ ఎబిలిటీస్ వచ్చేసరికల్లా 75 క్వెషన్స్ 75 మార్క్స్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ గనక చేంజెస్ ఉండి 300 మార్క్స్ గనక పెట్టినట్లయితే ఇక్కడ 150 ఇక్కడ 150 ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా? సో ఇది మనకి జస్ట్ క్లారిటీ రావాల్సింది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికల్లా ఇంటర్ అన్నమాట. జనరల్‌గా ఒకవేళ డిగ్రీ గనక పెట్టినా పెట్టొచ్చు. బేస్డ్ ఆన్ సిట్యుయేషన్. బట్ మాక్సిమం అయితే ఇంటర్ చేస్తే ఎలిజిబుల్ అన్నమాట. వీఆర్ఓ జాబ్స్‌కి ఇంటర్ చేస్తే ఎలిజిబుల్ కాబట్టి ఇంటర్ గనక చేసినట్టయితే ఎలిజిబుల్. సో ఎనీవే మనం డిగ్రీ చేసినా ఎలిజిబుల్. ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ ఏంటి? చాలా మంది కూడా ప్రిపేర్ అవుతారు గానీ ఒక క్లారిటీ ఉండదు. ఓకేనా? సో ఇక్కడ మీకు బెనిఫిట్ ఏందంటే తెలంగాణ ఎగ్జామ్స్ గనక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే అన్నిటికి ప్రిపరేషన్ సేమ్. ఎందుకంటే ఇప్పుడు నేను 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించే అనుభవం. రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, తెలంగాణ గ్రూప్ 4 అయితేంది. సో నాకు ఈ 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించడానికి కూడా ఆల్మోస్ట్ రైల్వేకి తప్పిస్తే ఈ కానిస్టేబుల్ అయితేంది మనకి తెలంగాణ ఎస్ఐ అయితేంది కానిస్టేబుల్ సిలబసే రిమైనింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిటికి కూడా ఉంటది. అంటే అందులో మీకు ఉండేది కామన్ సిలబస్ ఉంటదన్నమాట. సో నేను ఏదైతే 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించినలో సేమ్ ప్యాటర్న్ ఉంటది. మీరు చదివేది ఖచ్చితంగా మీరు రెండిటి మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? ఒకటి జీఎస్ మీద ఫోకస్ చేయాలి. అదే విధంగా మీకు సెక్రటరియల్ ఎబిలిటీస్ మీద. ఈ రెండిటి మీద ఈక్వల్‌గా మీరు ఫోకస్ చేయాలి. చాలా మంది ఏందంటే ఓన్లీ జీఎస్ మీదే అంటే జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు. ఈ సెక్రటరియల్ ఎబిలిటీస్‌ని వదిలేస్తారు. అలా వదిలేయొద్దు. ఎందుకంటే మనకి గ్రూప్ 4 ఎగ్జామ్‌లో గనక చూసినట్లయితే ఈ పేపర్ టఫ్ రావడం వల్ల ఓన్లీ మ్యాథ్స్ పేపర్ మీదనే ఎన్నుకున్న వాళ్ళు జనరల్ స్టడీస్‌లో స్కోర్ చేయలేకపోయారు. అందుకోసమే అలాంటి సిట్యుయేషన్ ఉండొద్దు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషను రెండిటికి అనుగుణంగా ఉండేటట్టు చూడండి. ఓకేనా? అంటే నేను ఓన్లీ నేను జీఎస్ మాత్రమే చదువుతా, ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే చదువుతా అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ కాంపిటీషన్‌ల జాబ్ రావడం కష్టం. ఖచ్చితంగా మీరు రెండిటికి ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలన్నమాట. ఇలా ఇవ్వడం వల్ల మీకు బెనిఫిట్ ఏందంటే సేమ్ ఇదే ప్యాటర్న్ మీకు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా ఉపయోగపడుతది. గ్రూప్ 1 ఎక్సెప్ట్ గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని దేనికి ప్రిపేర్ అయినా సరే అక్కడ ఇండివిడ్యువల్ పేపర్స్ ఉంటది. ఇక్కడ కామన్‌గా జీఎస్ పేపర్ 1 అనేది గ్రూప్ 2 రాసినా అదే పేపర్ ఉంటది. గ్రూప్ 3 రాసినా అదే పేపర్ ఉంటది. అండ్ సెక్రటరీ ఎబిలిటీస్ వచ్చేసరికల్లా మీకు రీజనింగ్ గాని, ఇంగ్లీష్ గాని ఇవన్నీ కూడా గ్రూప్ 2కి ఉంటది. గ్రూప్ 3 ఉంటది. సో ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఎవరైతే తెలంగాణ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతారో సేమ్ సిలబస్ ఉంటది. ఎటువంటి చేంజ్ లేదు. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా గనక మీకు వీఆర్ఓ జాబ్ గనక టార్గెట్ అనుకుంటే డే 1 ఈ రోజు నుంచే ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ప్రిపేర్ అయింది ఎస్ఐ కానిస్టేబుల్‌కి ఉపయోగపడుతది. నెక్స్ట్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ వచ్చే గ్రూప్ 1, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి అన్నిటికి కూడా ఉపయోగపడుతది కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా రాబోతుంది కాబట్టి అన్నిటికి యూజ్‌ఫుల్ అవుతది కాబట్టి మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఓకేనా? మీరు గనక ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ గనక డౌన్‌లోడ్ చేస్తే ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అని యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీకు ఈ వీఆర్ఓకి సంబంధించి కంప్లీట్ కోర్సెస్ మీకు అందుబాటులోకి వస్తాయి. ఆల్రెడీ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే వాటికి సంబంధించి రైల్వే అయితేంది అన్నిటికి కూడా మీకు బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్‌గా మీకు క్లాసెస్ ఉంటాయి. అదే విధంగా పీడీఎఫ్ ఫైల్స్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి సో ఒకసారి మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించే అనుభవం 10 ఇయర్స్ ప్లస్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అన్నిటికి ఉపయోగం బేసిక్ నుంచి అర్థమెటిక్ 0 టు హై లెవెల్ క్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. డెమో వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. అప్‌కమింగ్ వచ్చే అన్ని నోటిఫికేషన్‌లకు కూడా మీకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అన్నా మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు అన్ని అప్డేట్స్ కూడా మీకు అందిస్తాం. యాప్ గనక డౌన్‌లోడ్ చేసుకుంటే పర్సనల్‌గా మీకు మెసేజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.